యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుంచి తురకపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపూర్ గ్రామాల మీదుగా తురకపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం, లారీల సమస్య, రైతుల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, జూన్ 2వ తేదీ వరకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆదేశించారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని గోదాములకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే హమాలీ కార్మికులను ఇతర ప్రాంతాల నుంచి తురకపల్లి మండలానికి తరలించి ధాన్యం లోడింగ్ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం దత్తాయిపల్లి నుంచి వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ మిషన్ భగీరథ ప్రధాన పైపు లైన్కు 4 రోజుల నుంచి 5 చోట్ల లీకేజీలు ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి సమస్యలను తీవ్రతను వివరించారు. ప్రజలకు త్రాగునీటి సభ్యులు తలెత్తకుండా వృధా అవుతున్న నీటిని అరికట్టేందుకు వెంటనే మరమ్మతు పనులను ఆదేశించాలని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా పర్యటన సందర్భంగా ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాయకత్వం